హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ లో మరి న్యూ టాపిక్ చేరుకున్నాం, దట్ ఈస్ రేషియో. సి వాట్ ఈజ్ రేషియో? రేషియో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం స్టడీ చేద్దాం. లెట్ us కన్సిడర్ a son whose age is about 15 years. 15 years. There is a father whose age is about 45 years. See, just now compare the ages. Compare the ages. Comparing what? Ages in two different ways. By age difference and by division. Division of their ages. See, difference చూసామనుకోండి. Difference. Difference is how much? It is 45 minus 50, which is 30 years. By division చూసామనుకోండి, then 15 by 45, which is 1/3. That is, if age of son is 1 year, age of father is 3 years. That is, we can say father is 3 times older than the son కన్నా కూడా 3 times పెద్దవాడు అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కంపారిజన్ అబ్జర్వ్ చేయండి. 2 డిఫరెంట్ వేస్ లో చేసాము. బై మైనస్ అంటే డిఫరెన్స్ కనుక్కొని చేసాము సబ్స్ట్రాక్షన్ లో, అలాగే బై డివిజన్ లో. ఇందులో దిస్ మేక్స్ సమ్ సెన్స్. ఈ డివిజన్ బై కంపేరింగ్ దీస్ 2 ages by division gives some sense. This type of comparison is known as what? It is ratio. See, what is ratio? Ratio is what? Ratio is a way of comparison. Way of comparison by what? By division. By division లో మనం కంపారిజన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే రేషియో అని అంటాము. See here the ratio of ages. Ratio of ages is equals to what? It is 15:45. 15:45. దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ క్యాన్సిలేషన్ చేస్తే 15 1 is 15 3s are క్యాన్సిల్ అయింది కాబట్టి this is 1:3. This is the simplest form of this ratio. See, ఈ విధంగా కంపారిజన్ చేస్తాం ఎనీ టూ క్వాంటిటీస్. See, ratio is a way of comparison of what? Of any two quantities అని రాయాలి. Quantities by what? By division. ఇక్కడ మరి ఈ రేషియోకి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మనము ఇంకొన్ని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జనరలైజేషన్ చూద్దాం. జనరలైజేషన్ ఏం రాస్తాము? ఇఫ్ AB are any two quantities, AB are two quantities or quantities is nothing but are two numbers అని అర్థం అన్నమాట. numbers. See, వీటి యొక్క రేషియో అని ఏమనుకోండి, రేషియో is what? రేషియో is A:B. ఈ విధంగా రాయవచ్చు. లేదంటే దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఫ్రాక్షన్, దట్ ఈస్ A/B. A/B is nothing but A:B. ఇందులో వీటిని AB మనం ఏమంటాం అంటే టర్మ్స్ అంటాం. AB are what? They are terms. ఇందులో A ని ఫస్ట్ టర్మ్ అని, B ని సెకండ్ టర్మ్ అని అంటాము. ఆర్ A is antecedent, B is consequent అని కూడా పిలవడం జరుగుతుంది. లెట్స్ సీ హియర్. A is called what? Is called first term or antecedent. And B is called what? B is called second term or consequent. ఇవి కొన్ని
మనకు రేషియోకి సంబంధించినటువంటి టర్మ్స్. బేసిక్గా వాట్ ఈజ్ రేషియో? రేషియో ఈజ్ ఏ వే ఆఫ్ కంపారిజింగ్ ఆఫ్ టూ క్వాంటిటీస్ బై వాట్? బై డివిజన్. క్లియరా? ఇందులో ఏబిఆర్ ఎనీ టూ క్వాంటిటీస్ అనుకుంటే దీన్ని A:B అని రాస్తాం, ఆర్ A/B. ఇందులో ఏని మనం ఏమంటాము? A is a first term or antecedent, B is second term or consequent. అలాగనే ఇందాక చూసాం మరి వీటిని సింప్లెస్ట్ ఫామ్ లో రాసాం. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏమి? సింప్లెస్ట్ ఫామ్ ఇజ్ ఏ ఎక్స్ప్రెషన్. ఏది? ఒక గివెన్ రేషియో యొక్క ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ లో ఏమి ఉంటుంది అంటే యాంటిసిడెంట్ తర్వాత కాన్సిక్వెంట్. కాన్సిక్వెంట్ కు కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండదు అదర్ దాన్ వన్. సి దాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామో చూడండి. వాట్ ఈస్ సింప్లెస్ట్ ఫామ్? సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ రేషియో. సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ రేషియో is what? It is a ratio. It is a ratio in which first term and second term doesn't have common factor other than 1. For example, let's see one more ratio చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 40:56 అన్నాం అనుకోండి. 40ని 56ని ఇక్కడ మనం కంపారిజన్ చేస్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి దీన్ని ఏమంటాం అంటే సింబల్ ఆఫ్ దిస్ ఈజ్ సింబల్ ఆఫ్ రేషియోకి సింబల్ అని కూడా రాసుకోండి ఇక్కడ. సింబల్ ఆఫ్ రేషియో ఇస్ వాట్? ఈ విధంగా కోలన్ రాస్తాం అనమాట. కోలన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A:B ఉంది అనుకోండి. దీన్ని ఏమని చదవాలి మనము? A:2B అని చదవడం జరుగుతుంది. ఓకేనా? క్లియరా? రైట్. నౌ లెట్స్ డిస్కస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ 40 and 56. See, both are divisible by what? Both are divisible by 8. అంటే వీటికి కామన్ ఫ్యాక్టర్ ఉంది, దట్ ఈస్ 8. సో 8 తో 8 5 times, 8 7 times. So now you get 5 and 7. They doesn't have any common factor other than 1. So this is what? This is simplest form of this ratio. Okay na? Clear? What we learned? What is ratio? And its symbol and terms. First term, second term. First term is called antecedent and second term is called what? Consequent. And also we learned simplest form. ఈ simplest form ఎలా ఏర్పడుతుంది? By dividing both antecedent and consequent by a same number తో మనం డివిజన్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అలాగనే సమ్ టైమ్స్ మనం సేమ్ నెంబర్ తో మల్టిప్లై కూడా చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 ఉంది అనుకోండి. 2:3 యాంటిసిడెంట్ టు కాన్సిక్వెంట్ ని మనం సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే, ఇఫ్ యూ మల్టిప్లై బై 5 తో మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. 2 5s are 10 is 2, 3 5s are 50. సో ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే ఈక్వివలెంట్ రేషియోస్. 2:3 సేమ్ యాజ్ 10:15, బోత్ ఆర్ సేమ్. ఈ విధంగా మల్టిప్లికేషన్ లో కూడా మనము సేమ్ రేషియోని పొందవచ్చు అనమాట. ఇలాంటి వాటిని మనము ఈక్వివలెంట్ రేషియోస్. ఈక్వివలెంట్ ఆఫ్ కోర్స్ 40 here 40:56 is also equal to what? 5:7. These are equivalent ratios. Here we are getting by dividing the same number. Here we are getting by multiplying the same number to the given ratio. ఇలాంటి రేషియోస్ మనం ఏమంటామంటే ఈక్వివలెంట్ రేషియోస్. రేషియో obtained by what? By multiplying or dividing what? Dividing the antecedent అంటే ఫస్ట్ టర్మ్. antecedent అంటే
ఫస్ట్ టర్మ్ అండ్ కాన్సిక్వెంట్ అంటే సెకండ్ టర్మ్ బై వాట్? బై ది సేమ్ నెంబర్తో మల్టిప్లై అన్నా చేయాలి లేదంటే డివిజన్ అన్నా చేయాలి. బై ద సేమ్ నెంబర్ ఆఫ్ ది గివెన్ రేషియో is called what? Is called equivalent ratio అని పిలవడం జరుగుతుంది అన్నమాట. సో ఫార్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ వాట్ ఈజ్ రేషియో అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ సింబల్, అలాగే సింప్లెస్ట్ ఫామ్ నేర్చుకున్నాం, టర్మ్స్ నేర్చుకున్నాం, అలాగనే ఈక్వివలెంట్ రేషియోస్ ఏ విధంగా రాస్తాము, ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అప్లైన్ చేస్తాం అనేది తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ సమ్స్ చూద్దాం. ఎక్సర్సైజ్ సమ్స్ చూసిన తర్వాత హోంవర్క్ సమ్స్ చూద్దాం. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ రేషియోస్ ఇన్ దేర్ సింప్లెస్ట్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ 28:84. అంటే సింప్లెస్ట్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాలంటే బోత్ యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ ని సేమ్ నెంబర్ తో మనము డివిజన్ చేస్తూ ఉంటాలా అంటిల్ వి గెట్ వాట్? సింప్లెస్ట్ ఫామ్. అంటే సింప్లెస్ట్ ఫామ్ అంటే యాంటిసిడెంట్ తర్వాత కాన్సిక్వెంట్ కు కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అదర్ దాన్ 1. లెట్స్ సీ సింపుల్ గా మనం చేసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు కూడా మనకు చూస్తూనే అర్థమవుతుంది. 4 తో డివిజన్ అవుతాయి. 4 7s are 28. 4 2s are 4 1 అంటే 7:1 వస్తుంది. 7:1. ఇప్పుడు కూడా ఇది సింప్లెస్ట్ ఫామ్ కాదు. బోత్ ఆర్ డివిజిబుల్ బై వాట్? దే ఆర్ డివిజిబుల్ బై 7. సో 7 1 is and 7 3s are. See 1:3. This is the simplest form. So 28:84 is equals to what? 1:3. Now let's see second one. 250 grams to 5 kgs. ఇక్కడ ఒకటి నోట్ గమనించండి. నోట్ ఏంటంటే నువ్వు రేషియో కనుక్కోవాల్సినటువంటి క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో that must be expressed in the same ratios. So the quantities must be in same units. సేమ్ ఉండాలి. యూనిట్స్ ఆర్ సేమ్. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 250 grams ఉన్నాయి, 5 kgs. డిఫరెంట్ యూనిట్స్ లో ఉన్నాయి కాబట్టి సేమ్ యూనిట్స్ లకి మనము కన్వర్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ బిగ్ కాబట్టి బిగ్ టు స్మాల్ కన్వర్ట్ చేద్దాం. బిగ్ టు స్మాల్ కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లికేషన్ కన్వర్షన్ వీడియోలో చూసాం. సో ఇది యాజ్ ఇట్ ఈస్ గా 250 grams అలాగే రాసుకోండి. 250 grams 2 బదులు మనం ఏం రాసాము? ఈజ్ 2. 5 kgs 5 into 1 kg is equals to how many grams? Yes, 1000 grams. మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిలేషన్ చేయొచ్చు, లేదు అంటే మనము దీన్ని ఇలాగే ఉంచేసి క్యాన్సిలేషన్ అయిన తర్వాత ఫైనల్ గా సింప్లెస్ట్ ఫామ్ లో మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇటువైపు గ్రామ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? 250 తర్వాత 5 into 1000. 251 is 250. 4s are క్యాన్సిల్ అవుతుంది. ఇటువైపు 1 మాత్రమే ఉంది. 1:2. 5 into 4. 5 4s are 20. చూడండి 1:20. ఇక్కడ మనకు ఇచ్చిన దాంట్లో క్వాంటిటీస్ కు యూనిట్స్ ఉన్నాయి కానీ రేషియోకు యూనిట్స్ ఉండవు. ఇది కూడా ఒక నోట్ నెంబర్ 2. రేషియో డజంట్ హ్యావ్ యూనిట్స్ ఉండవు. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 24 minutes to 3 hours. ఇక్కడ కూడా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. సేమ్ యూనిట్స్ లే కన్వర్ట్ చేసుకుందాం. 24 is to 3 hours. బిగ్ టు స్మాల్ లే కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 3 hours. 1 hour కి ఎన్ని మినిట్స్ ఉన్నాయి? యూ హ్యావ్ 60. 3 hours కంటే 3 into 60 అలాగే రాయండి. ఇప్పుడు మరి క్యాన్సిలేషన్ అయిన తర్వాత మల్టిప్లికేషన్ చూద్దాం. చూడండి బోత్ ఆర్ డివిజిబుల్ బై 12. 12 2s are 12 5s are. ఓకేనా? ఇక చూడండి దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ అంటే 3 into 5 అలాగే వస్తుంది. సో 2:3 3 5s are 15. ఓకేనా? రైట్. తర్వాత ఫోర్త్ వన్ 200 ml to 3 liters. 200 ml 2 బదులు ఈస్ట్ రాస్తాం. 3 liters. ఇది స్మాల్, ఇది బిగ్ టు స్మాల్ అంటే ఇంటూ చేయాలి. లీటర్స్ అంటే 1 లీటర్కి ఎన్ని mls వస్తాయి? 1000 mls.
ML gets cancelled. చూడండి 201 is 200 5s are. సో ఇక్కడ 1 is to 3 5s are 15. 1 is to 15. ఇంకొక నోట్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 is to 5 ఉంది అనుకోండి. 3 is to 5 తర్వాత రివర్స్ చేసామనుకోండి 5 is to 3. ఇవి రెండు సేమ్ కాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. 3 is to 5 is not equal to 5 is to 3. In the same way, A is to B is not equal to B is to A. ఇది నోట్గా ఇంకొక నోట్గా గుర్తుపెట్టుకోండి. A is to B is not equal to B is to A. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ రేషియో. ఓకేనా, రైట్. మరి కొన్ని హోంవర్క్గా చేయండి. ఇవి హోంవర్క్గా ట్రీట్ చేసి ఈ ఫస్ట్ వచ్చేసి సింప్లెస్ట్ ఫామ్లో రాసేది. తర్వాత సెకండ్ వన్, రైట్ ది యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్. ఇందులో యాంటిసిడెంట్ ఏది, కాన్సిక్వెంట్ ఏది. ఫస్ట్ టర్మ్ యాంటిసిడెంట్ అవుతుంది, సెకండ్ టర్మ్ కాన్సిక్వెంట్ అవుతుంది. ఇది హోంవర్క్గా చేయండి, వీడియోని పాస్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ది రేషియో ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ దేర్ సింప్లెస్ట్ ఫామ్. వీటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేసి సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మరి రేషియోకు సంబంధించినటువంటి ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసి ఈ టాపిక్ను కంప్లీట్ చేయడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్ లో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.